నిర్మల, అసలు ఈ కేసుకు సంబంధించి ఓవరాల్ స్టోరీ ఏంటి? ఆ మహిళ ఇద్దరు కలిసి ఉన్నారని కూడా చెప్తున్నారు ఒక ఇంట్లో. ఎలా జరిగింది అసలు ఇది మొత్తం? ఎస్ నందు, ఈ కేసు మాత్రము జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా జరిగింది. మరి సిఐ శ్రీనివాసరెడ్డి దగ్గరికి ఈ అమ్మాయి ఒక కేసు విషయంలో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. అక్కడ ఫిర్యాదు ఇవ్వడానికి రావడం జరిగినప్పుడు కూడా అమ్మాయి తోటి కేసు అనేది నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాను, కంప్లైంట్ తీసుకున్నాను అని చెప్పేసి పలు కారణాలు చెప్పి కూడా ఇప్పుడు రావాలి అప్పుడు రావాలి అని పలు సార్లు కూడా స్టేషన్ కి పిలిపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. స్టేషన్ కి పిలిపించి ఆ తరుణంలోనే అమ్మాయితో మాట కలిపి ఆ అమ్మాయి తోటి స్నేహం కూడా ఏర్పరచుకున్నట్టుగా తెలుస్తుంది. అలాంటిది ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి శ్రీనివాసరెడ్డి పదవిలో రావడానికి కూడా కొద్ది సమయం, అంటే కొద్ది కాలమే అవుతుంది, ఒక 6 months అవుతుంది. 6 నెలల క్రితమే ఈ స్టేషన్ లో బాధ్యతలు తను తీసుకోవాల్సి వచ్చింది. అలాంటిది ఇక్కడికి వచ్చినప్పటి నుంచే తను 1 నెల వ్యవధిలోనే ఈ అమ్మాయి పరిచయం అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నెల వ్యవధిలోనే, ఇక్కడ జాయిన్ అయినటువంటి నెల వ్యవధిలోనే ఆ అమ్మాయితో పరిచయం పెంచుకోవడము, ఆ అమ్మాయి ఒక కేసులో ఇక్కడికి రావడము, తర్వాత వీళ్ళిద్దరు కూడా పరిచయం కాస్త వాళ్ళిద్దరి మధ్య చాలా సన్నిహితంగా కూడా మూవ్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కూడా, ఈ సిఐ శ్రీనివాసరెడ్డి ఆ అమ్మాయితో కలిసిన ప్రతి క్షణం కూడా ప్రతి వీడియో రికార్డ్ చేయడం జరిగినట్టుగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గుర్తించడం జరిగింది ఎంక్వైరీలో. ఆ అమ్మాయితో మాట్లాడినే కావచ్చు, ఆ అమ్మాయితో కలిసి ఉన్నాయి కావచ్చు, అన్ని కూడా. ఆ తర్వాత ఆ అమ్మాయిని నమ్మించి ఇద్దరు కలిసి ఒకే ఫ్లాట్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఆ వీడియోలన్నీ చూపిస్తూ కూడా అమ్మాయికి వద్దు, ఇంకా నాకు ఇక్కడ ఏదో తేడా అనిపిస్తుంది అని చెప్పేసి అమ్మాయి వద్దు అనుకున్నప్పుడు ఆ అమ్మాయి వీడియోలు చూపించి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ బ్లాక్ మెయిల్ చేసే తరుణంలోనే సిఐ శ్రీనివాసరెడ్డి చాలా వరకు కూడా అమ్మాయి దగ్గర నుంచి లక్షల్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. డబ్బులన్నీ కూడా అమ్మాయి దగ్గర స్క్రీన్ షాట్లు, ఇతర మొబైల్లో కూడా మళ్ళీ అమ్మాయి స్క్రీన్ షాట్లు తీసి పంపించినాయి. ఈ అమ్మాయి దగ్గర నుంచి ఇంకొక అమ్మాయి దగ్గర నుంచి కూడా తను లక్షల్లో ట్రాన్సాక్షన్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఈయనకే డబ్బులు వేయించుకున్నాడు, కానీ ఈయన ఎక్కడ కూడా వాళ్ళకు డబ్బులు వేసిన దాఖలాలు కూడా లేవు. ఆ విధంగా వీళ్ళ నుంచి లక్షలు కూడా గడించడం జరిగింది, బెదిరింపులకు లోన్ చేసి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒకే ఇంట్లో కలిసి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ బాధిత మహిళ తర్వాత ఈ లక్షలు ఎక్కడి నుంచి తేవాలనే ఒక ఇదిలో తన మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చిన మేరకు మరి ఇక్కడ కమిషనర్ సజ్జనార్ మాత్రం, సిపి సజ్జనార్ గారు చాలా సీరియస్ గా తీసుకొని ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు కొనసాగించి నిన్న కొద్దిగా విషయం బయటకు వచ్చినప్పటికీ కూడా కన్ఫర్మేషన్ కోసము ఇంకా అధికారికంగా నిన్నటి వరకు పేరు ప్రకటించలేదు, కానీ నిన్న రాత్రి అధికారికంగా పేరు ప్రకటించి అమ్మాయి బాధిత మహిళ ఇచ్చింది కేసు ఇక్కడ జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసరెడ్డి పైన అని చెప్పేసి, తను తప్పు చేశాడు, అన్ని ఆధారాలతో కూడా బయటపడ్డాయని చెప్పేసి మొత్తం కూడా తననైతే ప్రస్తుతం సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఈ మహిళను వదిలించుకోవడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశాడు ఇక్కడ శ్రీనివాసరెడ్డి అనేది కూడా తెలుస్తూ ఉన్న మాట. అంటే ఆమెని దూరం చేయాలి అనే ఒక ఇదితోటి తను ప్లాన్ చేసి అలాగే డబ్బులన్నీ రాబట్టుకొని ఒక క్రైమ్ కు పాల్పడ్డ సిఐ శ్రీనివాసరెడ్డి పైన కఠినంగా చర్యలు తీసుకుంటాము, ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము, ఇంకా విచారణ చేసిన తర్వాత పూర్తి ఆధారాలతోటి కఠిన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాము, అందరికీ ఎటువంటి శిక్షలు అమలు అవుతాయో శ్రీనివాసరెడ్డి పైన కూడా అలాంటి యాక్షన్ తీసుకుంటాము ఖచ్చితంగా అని ఇటు సివి సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది, సిపి సజ్జనార్ గారు. అలాగే ఇంకొక విషయం కూడా, ఇక్కడ అమ్మాయి తప్పిదం కూడా ఏమైనా ఉందా లేకపోతే ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని చెప్పేసి ఆల్మోస్ట్ మోర్ దాన్ 3 years వీళ్ళ రిలేషన్ ఉన్నట్లుగా కనిపిస్తుంది కదా నిర్మల. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years బ్యాక్ 3 years బ్యాక్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారని కూడా మనకి తెలుస్తుంది. అంటే కేవలం బెదిరించడం వల్ల మాత్రమే ఆ అమ్మాయి సిఐతో మరి ఆ రిలేషన్లో ఉందా, లేకపోతే ఇంకేమైనా కోణం ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా అటువైపు నుంచి ఇంకేదైనా వర్షన్ ఉండే అవకాశం ఉందా? ఎస్, అటు నుంచి కూడా వర్షన్ ఉండే అవకాశం 100% ఉంది. ఎందుకంటే ఫస్ట్ బెదిరింపులకు లోన్ చేస్తేనే అమ్మాయి కలిసి ఉన్నట్టుగానైతే కనిపించలేదు అని చెప్పేసి ఇక్కడ సిపి సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే
2 సంవత్సరాల నుంచి ఒకే రూమ్ లో కలిసి ఉంటున్నప్పటికీ కూడా ఆ అమ్మాయి కూడా తన ఇష్టానుసారంగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే తను లక్షలు డబ్బులు తన ఫోన్ లోకి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయో ఈ శ్రీనివాస్ రెడ్డి ఫోన్ లోకి, అప్పటి నుంచి ఆ తర్వాత అమ్మాయి దగ్గర ఎప్పుడైతే డబ్బులు లేకుండా పోయినాయి, ఇంకొకటి ఆ అమ్మాయి అవసరం తీరిన తర్వాత ఆ అమ్మాయిని ఎప్పుడైతే దూరం పెట్టాలి అని చూశాడో అప్పుడు ఈ అమ్మాయి రివర్స్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంతకు ముందంతా కూడా ఇద్దరు బాగానే కలిసి ఉన్నారు, ఒకే రూమ్ లో ఉన్నారు నివాసము. ఆ తర్వాత ఇతను ఇచ్చిన హోస్ట్ తోటి ఆ అమ్మాయి కూడా ఇతనితో కలిసే ఉంది. కానీ ఆ తర్వాత ఈ అమ్మాయిని ఇంకా దూరం చేయాలి, వద్దు, వదిలించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ అమ్మాయి కేసు పెట్టడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది నందు. యా రైట్, డీటెయిల్స్ ఇస్తూ ఉండండి ఎప్పటికప్పుడు నిర్మల ఈ అంశానికి సంబంధించి. సో మనం చూస్తున్నాం కదా